రాజు గారు టైం అధ్యక్ష మైక్ వినపడుతుంది అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకునేది ఏంటంటే అధ్యక్ష 22A అది ఒక పెద్ద గుదిబండి కింద మారిపోయింది అధ్యక్ష. రాష్ట్రం మొత్తం మీద కూడా 22Aలో పెట్టేయడం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది అధ్యక్ష. విశాఖపట్నంలో అయితే ఎవరన్నా వాళ్ళు కావాల్సిన పాత ప్రభుత్వము ఆ ల్యాండ్ కావాలి అని అడిగినప్పుడు ఇవ్వకపోతే 22Aలో పెట్టేయటం. ఇప్పుడు ఎవరన్నా 22Aలో పెట్టిన తర్వాత దాని నుంచి బయటికి రావటం అంటే చాలా చాలా కష్టసాధ్యం అయిపోయింది అధ్యక్ష. చాలా ప్రాబ్లం అయిపోయింది. గౌరవ మంత్రివర్యులు సింపుల్ గా ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు, లేకపోతే ఎవరికి ఇబ్బందులు లేవు అన్నట్టు గౌరవ మంత్రివర్యులు సమాధానం చెప్పారు అధ్యక్ష. కానీ వారికి డీటెయిల్డ్ గా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఏదైతే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అధ్యక్ష, ఇది టోటల్ గా రాష్ట్రం మొత్తం మీద ఉంది. ఐ జస్ట్ సైట్ ఓన్లీ 1 or 2 ఎగ్జాంపుల్స్ అధ్యక్ష. మీ అన్ని చెప్పాలంటే రాత్రి ఇంత కట్టు ఉంది అధ్యక్ష. కాబట్టి ఊరికి 2 ఎగ్జాంపుల్స్ తమ దృష్టికి నేను తీసుకొద్దామనే ప్రయత్నం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులకి నేను చెప్పదలుచుకుంది అధ్యక్ష, 15/3/1978 సంవత్సరంలో ఎక్స్ సర్వీస్ మెన్ ఎం అప్పారావు వారికి సర్వే నెంబర్ 228/4 3.06 ఏకర్స్ కేటాయించారు అధ్యక్ష. అది గంభీరం అధ్యక్ష. గంభీరము ఆనందపురం మండలం అధ్యక్ష, విశాఖపట్నం అధ్యక్ష. ఎప్పుడైతే డీ పట్టా ముందు కేటాయించిన తర్వాత డీ పట్టా 6/1/1987లో ఇచ్చారు అధ్యక్ష. అంటే 10 సంవత్సరాల తర్వాత వారు ఏం చేశారంటే జీవో 1117 డేటెడ్ 11/11/1993 ప్రకారము వారు వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అధ్యక్ష. అది ఎస్ మధుసూదన్ రాజు అని చెప్పి వారు కొనుక్కున్నారు అధ్యక్ష. 31/5/1997లో సేల్ డీడ్ కూడా 1007/1997 అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష మెయిన్ సర్వే నెంబర్లో అయితే వాగు ఉంది, కానీ అది సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయిపోయిన తర్వాత వీళ్ళు కొనుక్కున్నది 228/4 అధ్యక్ష. కానీ వాగు పోరంబోక్ అనేది 228/6లో 11 ఎకరాల 90 సెంట్లు ఉంది అధ్యక్ష. ఇప్పటికి వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, 47 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒరిజినల్ అసైన్మెంట్ ఇచ్చి 47 సంవత్సరాలు అయింది అధ్యక్ష. తర్వాత 28 సంవత్సరాల తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో అప్పటి నుంచి 28 సంవత్సరాలు అయింది అధ్యక్ష, థర్డ్ పార్టీ కొన్నప్పటి నుంచి. అప్పుడు ఎందుకో ఆ 22Aలో పెట్టేయడం జరిగింది అధ్యక్ష ఇదివరకు. తర్వాత వీరు ఆర్డీఓ కోర్టుకు వెళ్లారు, ఆర్డీఓ కోర్టులో గెలిచారు, జాయింట్ కలెక్టర్ కోర్టుకు వెళ్లారు, జాయింట్ కలెక్టర్ కోర్టులో గెలిచారు అధ్యక్ష, హైకోర్టుకు వెళ్లారు. దాంట్లో కూడా ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చినాయి. నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది అధ్యక్ష. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఏమో దాంట్లో అక్కడ వాగే లేదని వాళ్ళు చెప్తారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వీళ్ళని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిపోయింది అధ్యక్ష. ఏదైతే మళ్ళీ ఫైనల్ గా లాస్ట్ గవర్నమెంట్ లో ఏం చేశారంటే అధ్యక్ష, హైకోర్టు ఆర్డర్ ఏం డిస్టర్బ్ చేయొద్దని చెప్పినప్పటికీ కూడా పాస్బుక్ లో లేకపోతే వారి రికార్డ్స్ లో అంతకుముందు ఉన్న జిరాయితీ ల్యాండ్ ని తీసుకొచ్చి వాగు పోరంబోక్ పెట్టారు, 22Aలో పెట్టారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇది ఓన్లీ 1 ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇంకొకటి కూడా 25/10 ఎగ్జామ్స్ 1 or 2 చెప్పండి, అన్ని చెప్తే టైం చాలదు. రాష్ట్రం అంతా ఈ సమస్య ఉంది. కొత్త జీవో వచ్చింది, ఆ జీవో కూడా స్టడీ చేయండి. సర్క్యులర్ మెమో 2/1/2026 అంటే మన నూతన సంవత్సర కానుకగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాంట్లో ఆ జీవో నెంబరు సర్క్యులర్ మెమో ఇచ్చారు అధ్యక్ష 435/2025 అధ్యక్ష. దాంట్లో ఏమని ఇచ్చారంటే అధ్యక్ష, అసైన్మెంట్స్ ఇన్ వాటర్ కోర్స్ పోరంబోకు ఓవర్ 10 years ఓల్డ్ నాట్ టు బి డిస్టర్బ్డ్ అని ఇచ్చారు అధ్యక్ష. చాలా సంతోషకరమైన జీవో అధ్యక్ష. అట్లాగే పారా 3.41లో ఎక్స్ సర్వీస్ మెన్ అసైన్మెంట్స్ ఓవర్ 10 years టు బి మ్యాండేటరీలీ డీనోటిఫైడ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది 5 కీ డాక్యుమెంట్స్ ఎగ్జిస్ట్ అని ఉంది అధ్యక్ష. దీని ప్రకారం వాళ్ళకి అన్నిటికీ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. తమ ద్వారా నేను గౌరవ మంత్రివర్యుల్ని, రెవెన్యూ అధికారులని, సెక్రటరీ గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, ఇది 47 సంవత్సరాల నుంచి పడుతున్న మానసిక వేదన అధ్యక్ష. ఎన్నోసార్లు నేను కూడా సభ దృష్టికి తీసుకుని వచ్చాను, కానీ
దానికి పరిష్కారం కాలేదు అధ్యక్ష. అట్లాగే ఎస్ రాధా అని చెప్పి అధ్యక్ష 1996 లో డాక్యుమెంట్ కొన్నారు అధ్యక్ష. అది ఎవరి దగ్గర అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మేజర్ ఏవి రెడ్డి గారికి 25/10/1979 లో వాళ్ళు కేటాయించారు అధ్యక్ష. కొన్న తర్వాత మళ్ళీ సేమ్ ఇష్యూ మనకు వద్దు వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటే వాగు పోరంలోకి రాసేస్తున్నారు అధ్యక్ష. వాస్తవానికి అదేమి కాదు అధ్యక్ష. తమ ద్వారా అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు కోరేది ఒక చిన్న కమిటీ వేసి దయచేసి దీన్ని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి తమ ద్వారా నేను మంత్రివర్యులను కోరేది ఒక నెల రోజుల్లో ఒక కమిటీ వేసి దానికి పరిష్కారం చూడవలసిందిగా కోరుతాం అధ్యక్ష. ఒక్క నిమిషం రిషి గారు, దీని కమిటీ అవసరం లేదు సార్. ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు, ఇన్ఛార్జి మంత్రి సమక్షంలో కలెక్టర్ గారిని కూర్చోబెట్టి సమస్యలు పరిష్కారం చేయకపోతే అప్పుడు గవర్నమెంట్ తీసుకోదు. ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు మనకు జిల్లాలో, వాళ్ళు దీన్ని పరిష్కారం చేయవలసిన బాధ్యత వాళ్ళది. జీవో ఆల్రెడీ ఉంది, అది ప్రయత్నం చేద్దాం. అప్పటికి అవ్వకపోతే గవర్నమెంట్ తీసుకొద్దాం. మినిస్టర్ గారు గారు కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. కలెక్టర్లందరూ కూడా రెవెన్యూ క్లినికల్ పెడతా ఉన్నారు. దాంట్లో మంచి స్పందన వస్తూ ఉంది అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా 1,80,00,000 ఎకరాలు ఈ 22A ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్కడైతే ప్రైవేట్ భూమి కానీ లేదా పేదలకు లబ్ధి పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్గా పేదలకు ఎక్కడైనా మంచి జరుగుతుంది అంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుందాము. ఈ 22A వల్ల ఇబ్బంది కలగకూడదని లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏదైతే మాజీ సైనికులకు భూమిని కేటాయించిన విధానం అధ్యక్ష, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 15 డిస్పోజల్ ఆఫ్ ల్యాండ్ కింద అధ్యక్ష సాయుధ దళాలకు పనిచేసిన వారికి కానీ విరమణ పొందిన వారికి కానీ అలాగే మరణించిన సైనికులకు కానీ GOMS 743 ద్వారా అధ్యక్ష 2.5 ఎకరాల మాగాని కానీ 5 ఎకరాల మెట్ట కానీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష కాలం తరుణంలో అధ్యక్ష కొన్ని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు, లేదా గౌరవ హైకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనుసారం అధ్యక్ష వాటన్నింటినీ కూడా పరిరక్షించడానికి కొన్ని నిషేధిత జాబితాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 6/6/2013 నాటి GOMS 387 అని చెప్తున్న అధ్యక్ష. అంతే ఏవైతే ఒరిజినల్ ఎస్ఆర్లు ఉన్నారో వాళ్ళ వారసులు మాత్రమే ఎన్ఓసీకి అప్లై చేయగలరు తప్ప థర్డ్ పార్టీ ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో వాళ్ళ థర్డ్ పార్టీ 80% పెట్టడానికి వీల్లేదని చెప్పింది అధ్యక్ష. దాన్ని మళ్ళా రద్దు చేస్తూ 4/7/2016 ఇంకో జీవో ఇచ్చాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి పర్టికులర్ విషయం అధ్యక్ష అది అంటే ఈ ప్రశ్నలో లేదు, కథ ఎగ్జాంపుల్ చెప్పారు. దాన్ని ప్రత్యేకంగా ఇమ్మని చెప్పండి అధ్యక్ష. నేను పరిశీలించి దాని ఆన్సర్ కూడా పూర్తి వివరాలతో ఇస్తాను అధ్యక్ష. నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష దాన్ని ఏదైతే జాయింట్ కలెక్టర్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారు కొట్టేసి దానికి రిజెక్ట్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష. స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం ఏంటంటే అధ్యక్ష ఆ రోజున అధ్యక్ష ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు మరియు CCLA గారు చైర్మన్గా, జిల్లా జడ్జి స్థాయి రిటైర్డ్ న్యాయాధికారి సభ్యులుగా, కమిషనర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ మెంబర్ కన్వీనర్గా ఉన్న కమిటీ అధ్యక్ష, అది పెద్ద కమిటీ అధ్యక్ష, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. ఏదైతే వీళ్ళు ప్లీ పెట్టారో దాన్ని వారు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష. వీరు మళ్ళా కోర్టుకు వెళ్ళి నాట్ టు డిస్పోజెస్ అని చెప్పేసి ఆర్డర్ తెచ్చారు అధ్యక్ష. దాని కంటెంప్ట్ కూడా కేసు పెండింగ్ అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్లో ఉన్న ఇష్యూస్ అధ్యక్ష. ఇది అంటే గవర్నమెంట్ పరంగా మనం చేసేది కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్జుడిస్ అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటే మీ ద్వారా మాకు తెలియజేయమని చెప్పి అధ్యక్ష తప్పకుండా వాటిపైన పరిష్కార మార్గం చూపిస్తాం. వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ఇది చాలా పెద్ద సమస్య అండి, సింపుల్గా అనిపించదు. రాష్ట్రం అంతా ఉంది, ప్రతి ఏరియాలో ఉంది. మీ టైంలో రోజు మీ టైంలో 25% టైం దీనికోసం కేటాయించండి సార్ ప్లీజ్. ప్రతి కలెక్టర్ గారు కూడా స్పెషల్ డ్రైవ్స్ తీసుకుంటా ఉన్నారు. మండే అగ్రిమెంట్స్ తో పాటు ఈ రెవెన్యూ క్లినిక్లు పెడతా ఉన్నారు. 22A మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఎందుకంటే మీరు తమ చెప్పినట్టుగా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద ఒక మార్గదర్శకాలు ఏది ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయమని అధ్యక్ష. తప్పకుండా ఇంప్లిమెంట్ చేపిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్